సాఫ్ట్వేర్ జాబ్ రావాలంటే ఫ్రెషర్స్ ఎలా ఉండాలి, జాబ్ రావాలి అన్నా పోకుండా ఉండాలన్నా కానీ ప్రజెంట్ ప్రతి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా ఈ ఒక యాటిట్యూడ్ కానీ ఈ రకమైన క్యారెక్టర్ని, ఈ రకమైన ఒక హ్యాబిచ్యుయేట్గా ఎప్పటికప్పుడు ఈ విషయాల్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, అలాగా ఉండాలి డైనమిక్గా. ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక కంపెనీ ఒక హైరింగ్కి నాకు కావాలి అని చెప్పి జేసీబీ విత్ జెన్ఏఐ అని చెప్పి తీసుకుంటాను అని. తర్వాత ఏం చెప్పారంటే దాంతోపాటు మల్టీ క్లౌడ్ విత్ జెన్ఏఐ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అలాగుంటే ఇంకా బాగుంటుంది. ఇంకొంతకాలం తర్వాత ఏంటి ఇంకొక ఎడిషనల్ స్కిల్ అనేది యాడ్ చేస్తాము. అండ్ దాని తర్వాత చూసుకుంటే డేటా సైన్స్ విత్ ఏఐ నేర్చుకున్న వాళ్ళు మేము తీసుకుంటూ ఉంటాం. డేటా సైన్స్ విత్ ఏఐతో పాటు ఏఐఎంఎల్, ఎన్ఎల్పి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వీటి మీద కూడా గ్రిప్ ఉండాలి, ఉంటే బాగుంటుంది. అంటే ఒక కంపెనీ ఏమో ఏఎంఎల్ మీద అడుగుతారు, ఒక కంపెనీ లేదా ఒక సపరేట్ డొమైన్ అని ఎన్ఎల్పి గురించి మాట్లాడతారు, ఇంకో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడతారు, ఇంకో డేటా సైన్స్ సంబంధించి కూడా ఎక్స్క్లూజివ్గా డేటా సైంటిస్ట్ కావాలంటారు, డేటా అనలిస్ట్కి సంబంధించిన రోల్ కూడా చేయాలి అంటారు. అంటే కంపెనీస్ ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నాయి అంటే జాబ్ రావాలి అన్నా వచ్చాక దాన్ని నిలబెట్టుకోవాలన్నా కానీ యూ నీడ్ టు థింక్ డైనమిక్గా. ఓకే, డైనమిక్గా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు జావా ఫుల్ స్టాక్ కూడా నేర్పిస్తానంటే అట్లా కాదు. జావా ఫుల్ స్టాక్ విత్ ఏఐ తర్వాత కొన్ని కంపెనీస్ డిఎస్ఏ కూడా ఫోకస్ చేస్తా ఉన్నాయి. డిఎస్ఏ మీద నాలెడ్జ్ ఉంటే కూడా బాగుంటుంది. ఇంకొంతమంది ఏమంటారు ఏఐ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. సో ఏంటి అంటే కంపెనీస్ డైనమిక్గా థింక్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు నేర్చుకునే కోర్సు కూడా డైనమిక్గా థింక్ చేయాలి. అంటే ఫిక్స్డ్ కోర్సు ఎప్పుడు 3 సంవత్సరాల క్రితం 4 సంవత్సరాల క్రితం కరికులం పెట్టి అదే రొట్ట పద్ధతిలో అదే చెప్తాను, అదే వింటాను, నేను 10,000 కోర్సు ఇస్తాను, 5,000 కోర్సు ఇస్తాను అంటే అలాంటి ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యారంటే ఇబ్బంది పడతారు. ఓకే, డైనమిక్గా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి, కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం రెడీ అవ్వాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది. అండ్ జాబ్ రాకముందు ఫ్రెషర్, జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేవాడే సర్వైవ్ అయ్యే పరిస్థితి ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంది. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే, ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.